ఫస్ట్ ఇస్ బాల్ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మరి మన 60 అడుగుల రోడ్లో ఎవరైతే మల్లికా కౌసర్ అనే చిన్నారి తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యి మరి కర్నూలులో చికిత్స పొందుతుంది. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి గారు సత్తారని మరి ఈ యొక్క పరిస్థితి భగవంతుడు ఎవరికి కల్పించకూడదు. ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలతో పోరాడుతుంది. మన వంతు ధర్మ కర్తవ్యంగా ఏదో వృద్ధాపతిగా చిన్న సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను నా యొక్క పర్సనల్ గ్రూప్లో చిన్న పోస్ట్ చేయడం ద్వారా మరి అనేక మంది మానవతావాదులు స్పందించి ఆర్థిక సాయం అందించారు. ఇప్పటివరకు దాదాపు 12,000 రూపాయలు సేకరించాము. ఈ యొక్క అమౌంట్ ఎవరైతే సహాయం చేయాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో మానవతావాదంతో ఇచ్చినారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటికి కూడా ఆ అమ్మాయి పొజిషన్ చాలా క్రిటికల్గా ఉందంట. మీరు ఇంకా ఎవరైనా స్పందించి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క మంచి పనిలో భాగస్వాములు కాగలరని ఆ యొక్క దేవుని కృపకు మీరు కూడా పాత్రలు కాగలరని చెప్పి ఆశిస్తున్నాను. మీరు సత్తారు మీరు ఏమైనా చెప్పాలని కూర్చుంటే చెప్పండి. అందరికీ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారము. ఇప్పుడు విషయం ఏంటంటే మా అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకొని గ్రూప్లో అందరి సహకారంతో చేసినటువంటి సాయం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. మా అన్న హరి గారు ఒక వాతని నేను ఆయన గ్రూప్లో పెట్టి ఇంత సహాయం చేశారు. అందరికీ సహాయం చేసినందుకు చేయదలిచిన వారికి అందరికీ నమస్కారము చెబుతూ మా అబ్బాయి పేరు కూడా అన్నగారి పేరే మా సేద్ మొహమ్మద్ ఆరిఫ్. అతని ఫోన్పే నంబర్ మా అబ్బాయి ఫోన్పే నంబర్ ఇది. దయచేసి సహాయం చేయదలిచిన వారు ఈ నెంబర్కి ఫోన్పే చేయగలరు. నంబర్ 8978370542 8978370542. దయచేసి అందరికీ నమస్కారం చెప్పుకోవాలి. సహాయం చేయవలసిన వారు ఈ యొక్క పరిస్థితి ప్రతి ఒక్క తల్లి రావడని ఒప్పుకుంటాను. మరి ఈ విషయం చూశారు కదా, మనం ప్రత్యక్షంగా అమ్మాయి యొక్క తల్లి దగ్గర మాట్లాడుతున్నాము. మరి అతన్ని చూసి అతని ఆవేదన చూసి అతని బాధను చూసి ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి బాధని నరకాన్ని అనుభవించకూడదని చెప్పి అతను కోరుకుంటున్నాడు. మరి అందరూ ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు, వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులే. ఈరోజు ఆ అమ్మాయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. దయచేసి ప్రతి ఒక్క మానవవాది మీ 10 రూపాయలు వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుంది. మీరు 10 రూపాయలు కదా నేను ఎందుకు వెళ్ళని చెప్పి అనుకోవద్దని, ప్రతి 10 రూపాయలు ఇచ్చినా కూడా మేము తీసుకుంటాము. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. ఆయన కుటుంబానికి సాయం చేయండి. దేవుడు మీకు ఏదో ఒక రూపంలో సాయం చేశాడు. ధన్యవాదాలు. అవుతుంది.